ఓం శ్రీ గురుభ్యో నమః. నిన్న మనం వీడియోలో సీతామాత యొక్క జాగ్రత్త, ఆ ధర్మబుద్ధి, ఆ మాయ వెనుక ఉన్న అసలు నిజం ఆవిడ తెలుసుకోవడం, చక్కగా ఆహారాన్ని తను మార్చివేయడం, తనకి తెలియకుండానే తన ముందే వాళ్ళిద్దరికీ సీతామాత వండిన ఆహారాన్ని శ్రీరాముడికి, లక్ష్మణుడికి పెట్టడం. కానీ సీతామాత చేసిన మోసాన్ని శూర్పణఖ పసిగట్టడం, తను ఆమ్, సీతామాతని చంపడానికి చూడటంతో తన యొక్క మెడను రెండు చేతులతో బొత్తగానే లక్ష్మణుడు తన దగ్గరున్న కత్తిని విసరగానే శూర్పణఖ యొక్క ముక్కుకి తగిలి ముక్కు కోసుకుపోతుంది. దానివల్ల ఆమె లక్ష్మణ్ణి ఇంతకంటే ఘోరంగా నువ్వు చనిపోతావు అని చెప్పి లక్ష్మణ్ణి శపిస్తుంది. ఆ శాపానికి సీతామాత తల్లడిల్లిపోతుంది. ఎందుకంటే సీతను రక్షించడానికే కదా. ఎందుకంటే దేనికైనా ఏ కర్మకైనా ఫలితం అనుభవించవలసిందే. కారణం లేకుండా కార్యం ఉండదు. తను రక్షించడం కోసమే కదా అంత పని చేశాడు అని చెప్పి సీతామాత బాధపడిపోతుంటే లక్ష్మణుడు అంటాడు, నేను బాధ్యునైనా పర్వాలేదు, ఆమెకు గాయపరచడానికి కత్తిని నేను విసరాను కదా, నిన్ను రక్షించే బాధ్యతను నేను సంతోషంగా స్వీకరిస్తాను, దానికి ఏ మూల్యం చెల్లించినా నేనే చేస్తాను అని లక్ష్మణుడు కూడా చక్కగా పలుకుతాడండి. వీళ్ళిద్దరూని శాంతపరచడానికి శ్రీరామచంద్రమూర్తి ప్రయత్నిస్తాడండి. ఈ సంఘటన వల్ల ఏ పర్యవసానం వచ్చినా కూడా దానిని మనమందరం స్వీకరిద్దాము అని చెప్తున్నారు. ఎందుకంటే సీతను రక్షించటం తప్ప వేరే మార్గం ఏమీ లేదు కదా. సీత లక్ష్మణుడు తను చేయవలసింది చేశాడు కాబట్టి ఆ రోజు చంద్రికతో ఉండగా నువ్వు చూసింది శూర్పణఖ చర్యల ఫలితాలే. ఆ వ్యక్తి చావు తన చర్యల పర్యవసానమే. ఎవరి కర్మ వాళ్ళు తప్పదు అని చెప్తున్నాడండి. ఆయుధం లేని స్త్రీకి హాని చేయటం ఎంతో పెద్ద తప్పు. ఒక రాక్షసి అయినప్పటికీ తను ఎన్నో క్రూరమైన చర్యలు చేసినప్పటికీ కూడా ఆమె రాక్షసుల కళ్ళ ముందే ఆమెను శిక్షించాలి. ఇప్పుడు మనం చేసిన దానికి మూల్యం చెల్లించాల్సిందే అని శ్రీరాముడు చెప్తున్నాడండి. ఎందుకంటే సీత అంటుంది, రామ, ఆమె ఆయుధాలు లేకుండా లేదు అని చెప్తుందండి. ఆమె వంచన సామర్థ్యతే ఆమె ఆయుధాలు. ఇది ఒక యుద్ధం మాత్రమే. శ్రీరాముడు తల ఊపుతాడండి. ఇప్పుడు మన ముందు ఉన్న దానిని మనం ఎదుర్కోవాల్సిందే. ఏదైనా సరే పర్వాలేదు అంటున్నాడండి. లక్ష్మణుడు ఇబ్బంది పడినట్లు కనిపించాడు. ఎందుకంటే శ్రీరాముడు అతన్ని ఓదార్చుతున్నట్లుగా, నువ్వు చేయవలసింది నువ్వు చేసావు కదా లక్ష్మణ, నువ్వు కల్పించుకోకపోతే సీత తీవ్రంగా గాయపడేది, లేదా ఆమె పరిస్థితి వికటించేది. అది అంతా వేగంగా జరిగింది. లక్ష్మణ, నువ్వు గాని నేను గాని సిద్ధంగా లేము. కేవలం సీత మాత్రమే ఆ స్త్రీ నుండి వచ్చే అపాయాన్ని పసిగట్టి ఆమె స్వయంగా వండి తెచ్చిన ఆహారాన్ని మార్చింది. ఆ ఆహారం రుచి చూసిన వెంటనే అది సీతే వండిందని శ్రీరాముడు గ్రహించాడండి. ఇప్పుడు మనం మరింత జాగ్రత్తగా ఉండాలి. ప్రతికూల శక్తులు మన మధ్యకే ప్రవేశించాయి. అవి మనతోనే ఉన్నాయి అని చెప్తున్నాడండి. ఆ మరుసటి నాటి ఉదయం భోజనం తయారు చేయటానికి వంటశాలలోకి వెళ్ళినప్పుడు ఆమె శూర్పణఖ తెచ్చిన ఆహారాన్ని పారబోసింది కదండి. ఆ చోట 3 పక్షులు చనిపోయి ఉండడం చూసిందండి. ఆ పక్షులను చేతిలోకి తీసుకుని విచారం ఉట్టిపడే స్వరంతో, నన్ను క్షమించండి, నేను ఆ విషపూరిత ఆహారాన్ని మీకు అందుబాటులో వేసి ఉండకూడదు. ఆమె ఆ మరణించిన పక్షుల దగ్గర విచారంగా కూర్చుని ఉండటం శ్రీరాముడు కూడా చూస్తాడు. మనం ఆహారం తిన్నట్లయితే మన పరిస్థితి అంతే. నేను ఇక్కడ పక్షులు తిరిగే చోట, తినే చోట దానిని పోసి ఉండకూడదు అని విచారపడుతుందండి. రాముడు ఉపశమనం కోసం ఆమె చుట్టూ తన చెయ్యి వేసి, విచారపడటానికి సమయం లేదు సీత, ఇదంతా ముగిసేలోపు ఎంతో మంది మరణిస్తారు. నువ్వు 3 పక్షులే అనుకుంటున్నావు గాని, ఇక్కడ 3 పక్షులే అనుకుంటున్నావు గాని ఇంకా ఎంతో మంది మరణిస్తారు అని చెప్తున్నాడండి. కొన్ని రోజుల తర్వాత వారు నిప్పు చుట్టూ కూర్చుని సాయంత్రం భోజనం చేస్తూ రావణుడు త్వరలో దాడి చేయడం తథ్యమని చర్చించుకుంటారు. శ్రీరాముడు చెప్తున్నాడండి. లక్ష్మణుడు అంటున్నాడు, మనం ఎదురు చూడకూడదు, ఇక్కడే కూర్చుని ఉండకూడదు. అతను మన మీద దాడి చేయకముందే మనమే అతనిపై దాడి చేసేయాలి అని లక్ష్మణుడు ఎంతో అసహనంగా మాట్లాడుతున్నాడు. శ్రీరాముడు అంటున్నాడు, లక్ష్మణ, నేను ఇంతకు ముందే చెప్పింది ఇప్పటికీ సత్యమే. సరైన కారణం లేకుండా మనం అతనిపై దాడి చెయ్యకూడదు అని అంటున్నాడండి.
వీళ్ళకి విషం ఇచ్చి చంపడానికి అతడు తన సోదరుని పంపించాడు. ఆ కారణం చాలదా అని లక్ష్మణుడు అడుగుతున్నాడండి. ఆమె చర్యల వెనుక అతనన్న ఉన్నాడని మనకెలా తెలుసు? దాని గురించి మన వద్ద రుజువేమైనా ఉందా? ఆమె మంచి మనసును మనం రక్షించుకుని ఆమె నుంచి మనల్ని రక్షించుకుని ఆమెను తీవ్రంగా గాయపరిచాం కదా! అది మన చేతుల్లో లేదు. ఇది మన చోటు కానే కాదు. అతనిపై దాడి చేయటానికి బదులు అని చెప్తున్నాడండి శ్రీరాముడు. అయితే మనం ఏం చేయాలి? ఇక్కడే కూర్చొని ఎదురు చూడాలా? లక్ష్మణుడు అడుగుతున్నాడనమాట కోపంగా. ఆయన ఏదైనా, ఎప్పుడైనా వెంటనే చేయాలని అనేసుకుంటాడు గదా! లక్ష్మణుడు. శ్రీరాముడు దూరం ఆలోచించి సమయం కోసం ఎదురు చూస్తాడు. ఇది వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ తేడా అండి. గాలిలో ప్రతిధ్వనిస్తున్నట్లుగా స్వీత స్వరం సంభాషణలో ప్రవేశించింది. అది ఎంతో దూరంలో లేదు. వారి మధ్య కూర్చుని మౌనంగా ఆ చర్చను వింటూ ఉండగా ఆమె నోటి నుండి ఆ మాటలు వచ్చాయండి. శ్రీరాముడు ఆమెను చూడటానికి అటువైపు తిరుగుతాడు వెంటనే. "అది నీకెలా తెలుసు?" అని అడుగుతాడు లక్ష్మణుడిని. సీత తను కూర్చున్న చోట నుండి లేచి దూరంగా జరగడంతో వారికి ఆమె ముఖంలో భావం కనబడటం లేదు. "అది నేను భావిస్తున్నాను" అని చెప్తుందండి సీతామాత. "అతని ఉనికి మనల్ని సమీపిస్తున్నట్లుగా నాకనిపిస్తుంది" అంటూ ఆమె ఆకాశం వైపు చూస్తుంది. గాలులు తమ దిశను మార్చుకున్నాయి. పక్షుల సమూహాలు ఎటువైపు వెళ్ళాలో తెలియక సందిగ్ధానికి గురయ్యాయి. అడవిలో చిన్న జంతువులు మన తోటకు దగ్గరకు రాకుండా దాక్కుంటున్నాయి. నదులు అసాధారణ వేగంతో ప్రవహిస్తున్నాయి. ఈ ప్రాంతమంతా భయంతో చుట్టుముట్టుబడింది. లక్ష్మణ, నువ్వు ఈ సంకేతాలు గ్రహించలేదా? అతను రాబోతున్న సంకేతాలు ఇవే అని సీతామాత చెప్తుందండి. మనం దాడి చేయటానికి ఆ కారణం చాలదా అని అడుగుతున్నాడు మళ్ళీ లక్ష్మణుడు. లేదు లక్ష్మణ అని బదులిస్తుందండి సీత. ఇంకా ముఖం అటు తిప్పుకుని మనం ఎదురు చూడాలి. మన దాడి ధర్మబద్ధమైనదే అనిపించే కారణం వస్తుంది. మనం రావణ్ణి ఒక్కడినే ఎదుర్కోవడం లేదు. భూమి యొక్క అభివృద్ధిని ఆటంకపరుస్తూ దానిపై ఉన్న జీవులకు వినాశనం కలిగించటానికి ఆయన కూడబెడుతున్న వ్యతిరేక శక్తులన్నిటినీ ఎదుర్కోబోతున్నామని చెప్తుందండి సీతామాత. వీటినన్నిటిని మనం ఎదుర్కోవలసిందే. మనం ఒకానొక సరైన కారణం కోసం ఎదురు చూడవలసిందే. రాముడు చెప్పింది సరైనదే. అది ఎంతో సరైనది అని చెప్తుందండి సీతామాత పదే పదే. మాత మాట్లాడటం పూర్తవగానే ఆమె మనసు గుండా ఒక ప్రతిబింబం కనబడి వెళుతుంది. ఒక దేవతా చైతన్యం నారాయణ్ణి గొప్పగా ప్రేమించినది పరాశక్తి. భూమి మీద తన ప్రియమైన రాముడితో పాటే జన్మించిన నారాయణి స్వయంగా సీతయే కదా! అతని యొక్క స్త్రీ భాగం మరి అతనితో సమానమైనది. ఆమె అమూల్యమైన గొప్ప భక్తురాలు. తమ నుంచి దూరమై ఒక పెద్ద అగాధంలో పడటం చూసిందండి. ఆమె తన నుండి అలా వెళ్ళిపోయి పడటంతో ఆమె అతని చేతుల వరకు వచ్చింది కానీ అతన్ని ఆపలేకపోయింది. అతను పడిపోతున్నాడు. ఆ దృశ్యం ఆమె మనసులో మెదలగా ఆమె పెదవుల నుంచి చిన్న కేక మౌనంగా వెలువడిందండి. లక్ష్మణ్ దీన్ని ఏమీ గ్రహించలేదు. కానీ శ్రీరాముడు నుంచి ఏదీ తప్పించుకోలేదు కదా! అదే చిత్రం అతని మనసులో కూడా వచ్చింది. అది కూడా వెంటనే మాయమైపోయింది. వాళ్ళిద్దరూ ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకున్నారు. కానీ ఏమీ మాట్లాడుకోలేదు. ఆ ఆలోచనలను వదుల్చుకోవటానికి ఆమె తినగా మిగిలిన వాటిని తీసివేస్తుంది. శ్రీరాముడు కూడా ఆమెను అనుసరించి వంటశాలలోకి వెళ్తాడు. ఇద్దరూ ఏమీ మాట్లాడకుండానే మాత వంట పాత్రలు కడిగి సర్దడంలో రాముడు కూడా సహాయం చేస్తాడు. చూడండి భార్యాభర్తలు ఎంత అన్యోన్య ఆప్యాయత, ఆ స్థితిలో వాళ్ళిద్దరూ ఉన్న అసలు సంఘర్షణ ఏంటి? ఆ స్థితి ఏంటి? మళ్ళీ సీతామాత చేసే ఆ పనులు మళ్ళీ శ్రీరాముడు చక్కగా సర్దడంలో సహాయం చేయటం. మౌనాన్ని ఛేదిస్తూ మాతే ముందుగా మాట్లాడుతుంది. నేను రాముణ్ణి కలుసుకున్నాను అని. శ్రీరాముడు కళ్ళలోకి చూస్తూ ఆమె ప్రశాంతంగా చెప్పిందండి. అతడు మా తండ్రి దగ్గర మహాదేవుని యొక్క విల్లు ఇమ్మని అడగటానికి వచ్చాడు. మా తండ్రి ఆయనతో వ్యవహరించిన విధానం నేను చూశాను. రావణుడిలాగా తెలివైన నా తండ్రి కూడా అతన్ని ప్రతి విషయంలోనూ నిరాకరించాడు. తనకు కావలసినది అతడు పొందలేదు. అది అతనికి చాలా కోపం తెచ్చింది. మిద్దెల నుంచి వెళ్ళబోయే ముందు అతను నా తండ్రితో తనకు బాకీ ఉన్న దానిని కాదన్నందుకు భారీ మూల్యం చెల్లించవలసి ఉంటుంది అని కూడా చెప్పాడు అని సీతామాత చెప్తుందండి. వాళ్ళ తండ్రి అతని వైపు శాంతంగా చూస్తూ, రావణ, నీ బాకీ సరి అయిన సమయంలో తీర్చబడుతుంది అని బదులిచ్చాడంటండి. ఆ సంఘటన గురించి చాలా కాలం నేను ఆలోచించలేదు. కానీ ఇప్పుడు అతని మాటలు మళ్ళీ నా మనసులో మెదిలాయి అని సీతామాత చెప్తుంది. అది చాలా కాలం క్రిందటి సంగతి అని శ్రీరాముడు సున్నితంగా బదులిస్తున్నాడు. అప్పటి నుంచి అతను ఎంతో శక్తిని పొందాడు. ఎవరు? రావణుడు. మనం చూసి విన్న దానిని బట్టి ఆయన మాయా విద్యలు నేర్చుకున్నాడు. అతను మనుషుల మనసుల్లో ప్రవేశించి
వారి యొక్క ఆలోచనలు మార్చి వారిచే భయం పుట్టించే పనులన్నీ చేయిస్తున్నాడండి ఆ రావణ బ్రహ్మ. అతనికంటే ప్రమాదకరమైన వారు ఎవ్వరూ లేరు. అతనితో మనం ఎలా వ్యవహరించగలము అన్న దాని పట్ల నాకు సరైన అవగాహనే లేదు అని అంటున్నాడనమాట. కానీ అతనితో వ్యవహరించడం తప్పనిసరి. లేనట్లయితే తన ప్రయోజనాల కోసం మొత్తం ప్రపంచాన్ని తగలబెట్టగలడు. సమయం దగ్గర పడుతుందని నేను భయపడుతున్నాను అని సీతామాత చెప్తుందని. రావణుడితో తాను సంభాషించిన సేపు నన్ను తనతోనే ఉండమని తన తండ్రి నొక్కి చెప్పాడంట సీతామాతకి జనక మహారాజు. అప్పటికి నేను చిన్నపిల్లని అయినా సరే ఆయన నన్ను పక్కనే కూర్చోబెట్టుకోవడం నాకు ఎంతో ఆశ్చర్యం కలిగించింది అని సీతామాత చెప్తుంది. సరైన కారణం లేకుండా నా తండ్రి ఎన్నడూ ఏమీ చేసేవారు అని కూడా చెప్తుందండి. మిగతాది రేపు తెలుసుకుందాం. మరి మీ జీవితాల్లో కూడా ఇలాంటి సంఘటనలు చూడండి. అసలు ఆ దాడి చేయటానికి సరైన కారణమే కావాలి అంటున్నారు. అంటే మన మీద ఎవరైనా ఎప్పుడైనా మనకి ఏదైనా హాని కలిగించినప్పుడు కూడా మనం కూడా వెంటనే పగ తీర్చుకోవాలి. వాళ్ళ మీద దాడి చేయాలి అని అనుకోకూడదన్నమాట. సరైన సమయం కోసం మనం ఎదురు చూడాల్సిందే. కారణకార్య సంబంధం ఎంత చక్కగా వివరిస్తున్నారు చూడండి. భగవద్గీతలో మరి శ్రీకృష్ణుడు ఎన్నో శ్లోకాల్లో చెప్పాడు. మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.